రాత్రిపూట సరిగ్గా నిద్ర లేకపోతే ఉదయం లేచేసరికల్లా కళ్ళు ఎర్రబారి కనిపించటం మనలో చాలా మందికి అనుభవమే. ఇక మద్యం తీసుకున్నప్పుడు, కోపానికి గురైనప్పుడు కొంతమందిలో కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రబారుతూ ఉంటాయి. అయితే ఇవేవీ లేకుండానే కొంతమందికి కళ్ళు తరచుగా ఎర్రబడుతూ ఉంటాయి. కళ్ళల్లో దురద, నీళ్లు కారడం, మంట పెట్టడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అసలు కళ్ళు ఎందుకు ఎర్రబారతాయి? ఇందుకు కారణం ఎలర్జీనా, కంటి ఇన్ఫెక్షనా? ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎలర్జీస్ చూస్తూ ఉంటాము. అది ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాము. ఎలర్జీస్ ఉన్నప్పుడు కూడా మనకి కళ్ళు ఎర్రబారడం, కళ్ళు వాపులు రావడం, కంట్లలో నుంచి నీళ్లు రావడం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు కంజంక్టివైటిస్ అంటే లేదా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నప్పుడు కళ్ళు ఎర్రబారడము, డిశ్చార్జ్ రావడము, అలానే మనకి నొప్పి రావడం లాంటివి చూస్తూ ఉంటాము. మనం ఫస్ట్ అసలు ఎందుకు ఈ ప్రాబ్లం మనకి వస్తుంది అనేది మనం చూసుకుంటూ ఉండాలి. చిన్న చిన్న విషయాల్లో ఏదైనా పడింది అన్నప్పుడు మనం దాన్ని బాగా వాష్ చేసి, ఏదైనా నలకలు కానీ లోపల దుమ్ము ధూళి ఉంటే వాటిని తీసేసి మనం యాంటీబయాటిక్ డ్రాప్స్ వాడితే సరిపోతుంది. అలానే ఎలర్జీస్ ఉన్నప్పుడు, అది పిల్లల్లో ఉన్నప్పుడు, స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు కంటిన్యూస్గా యాంటీహిస్టమినిక్ డ్రాప్స్ వాడితే సరిపోతుంది. కానీ సివియర్ స్టేజెస్లో ఉన్నప్పుడు మల్టిపుల్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. అలానే డ్రై అయి ఉన్న వాళ్ళు, ఈ మధ్యలో మనము ఎక్కువగా ఎక్కువ కంప్యూటర్ వాడేవాళ్ళు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్లో కూడా రెడ్ ఐస్ చూస్తున్నాము. దీనికి రీజన్ డ్రై ఐస్. సో ఇలాంటప్పుడు మనము డ్రై ఐ ట్రీట్మెంట్ అంటే లూబ్రికెంట్ ఐ డ్రాప్స్ ఇవ్వడము, అలానే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం. ఏసీని సరిగ్గా వాడుకోవడము, ఫ్యాన్ కింద ఉండకుండా ఉండడం, ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ అడ్వైస్ చేస్తూ ఉంటాం. అలానే సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనకి రెడ్ ఐతో పాటు ఫోటోఫోబియా, పెయిన్ ఉంటాయో అది చాలా సీరియస్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తాము. దానికి అనుగుణంగా కెరటైటిస్ ఉందా, ప్రాబ్లం ఏముంది అని చూసి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం యాంటీబయాటిక్స్, డ్రాప్స్ ఇవ్వాల్సి ఉంటుంది.